అక్క, ఈరోజు నిశ్చితార్థం, అప్పగింతల వేడుకలు కాదు. ఏమో శేషమ్మా, ఈ ఇంట్లో 18 ఏళ్ల తర్వాత జరగబోతున్న మొదటి శుభకార్యం అవుతుంది. నా కొడుకు శ్రీపతి పెళ్లి సంఘటన కళ్ల ముందు నుంచి ఇంకా అదృశ్యం అవనే లేదు. అప్పుడే వాడి కూతురు పెళ్లి కూతురు కాబోతోంది. నా పెద్ద మనవరాలు ఉండుంటే ఈ పాటికి అంగరంగ వైభవంగా దాన్ని పెళ్లి జరిపించేదాన్ని. నందిక నా మనవరాలుగా అన్ని భోగభాగ్యాలు అనుభవించింది. బుడిబుడి అడుగుల నడకల నుంచి 7 అడుగులు వేసేంతగా ఎదిగింది. ఈ మనవరాలి కళ్యాణం జరగబోతోందని సంతోషంగా ఉన్నా ఆ మనవరాలు రాలేదన్న వెళితే కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అబ్బా, వేడుక జరిగే సమయంలో విషాద గీతాలు ఎందుకులే అక్క? ఇది విషాద గీతం కాదు శేషమ్మా, మనోవేదన. పెద్ద మనవరాలు పెళ్లి కాకముందే చిన్న మనవరాలికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చిందే అని బాధపడుతున్నాను. బాధ ఎందుకత్తా? పెద్ద మనవరాలు ఎక్కడుందో తెలీదు. కళ్ళ ముందే ఉంచుకొని నందిక పెళ్లి సంబరాలు చేసుకుంటే బాధపడాలి. అసలు ఉందో లేదో. మామ్, నానమ్మ నమ్మకం నానమ్మది. ఏమో, అక్క ఎక్కడో చోట ఉండొచ్చు, మనల్ని వెతుక్కుంటూ రానవచ్చు. హూ నోస్? ఊరికే మనం బ్యాడ్గా ఊహించుకొని నానమ్మ మనసు కష్టపెట్టడం ఎందుకు? క్షమించక్క, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుతో నందికని ఆశీర్వదిస్తే అంత శుభమే జరుగుతుంది. శుభమాని నిశ్చితార్థానికి బయలుదేరుతూ బాధపడ్డవు ఎందుకని అలా మాట్లాడాను. నందికకి ఈరోజు ఎంగేజ్మెంటే. పెళ్లికి కనీసం 1 నెల టైం అన్నా పెట్టుకుందాం. ఈలోగా నీ పెద్ద మనవరాలు వచ్చినా నందిక పెళ్లి వాయిదా వేసి తన పెళ్లి తర్వాతనే దీని పెళ్లి చేద్దాం. సరేనా? అవునమ్మా, పిన్ని చెప్పినట్టు చేద్దాం. వీరయ్య, వీరయ్య, అన్ని ఏర్పాట్లు అయిపోయాయిగా? అయిపోయమ్మా. పళ్ళ 5 రకాలు, పూల 5 రకాలు, పసుపు కుంకుమ, ఆకు ఒక్క తాంబూలానికి 2 రకాల దండలు అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా. శ్రీపతి, అల్లుడు గారికి తొడిగే ఉంగరం, బట్టలు, బహుమతులు అన్నీ 1కి 2 సార్లు చెక్ చేసి సర్ది పెట్టానమ్మా. హోమానికి నిశ్చితార్థానికి 2 జతల బట్టలు వేర్వేరుగా పెట్టుకున్నారుగా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటక్క ఇది? అన్నీ నిన్న రాత్రే చూసి పెట్టేశారు. మీరు కూడా చూసి ఓకే అన్నారు కదా, మళ్ళీ ఇవన్నీ అడుగుతారేంటక్క? శుభకార్యంలో ఏ చిన్న అశుభం జరగకుండా ఉండాలంటే బయలుదేరే ముందు అన్నీ సరిచూసుకోవడం మంచిదే కదా శేషమ్మా? అది నిజమేలే. రే వీరయ్య, తీరా అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోయాను అన్నావో నిన్ను అందరూ మర్చిపోయేలా చేస్తాను. జాగ్రత్త. అందరం తలో వస్తువు పట్టుకెళ్దాం. బయలుదేరండి పద. నా కాళ్ళు చేతులు బాగుండుంటే సంతోషంగా పసుపు కుంకాలు మోసుకొచ్చేదాన్నక్క. మోసుకురావడానికి తీసుకురావడానికి పసుపు కుంకాలు పచ్చళ్ళు కాదు, పవిత్రమైన వస్తువులు. ఆ పసుపు కుంకాలకి నోచుకోలేదు నువ్వు. నీకు వాటిని తీసుకొచ్చే అర్హత లేదు. అదేంటక్క? నేనేం విధవరాల్ని కాదే. రాజావారు నిన్ను చేసుకోకపోతే నన్ను పెళ్లి చేసుకునేవారు. అయినా శ్రీపతి నీ కడుపున పుట్టకపోతే నా కడుపున పడుండేవాడు. నా అదృష్టం బాగుంది కాబట్టే ఆ ప్రమాదం తప్పింది. నా మీద జోకులకేమీ తక్కువ లేదు గాని నువ్వు జోకర్వి కాకుండా నిశ్చితార్థంలో రాజావారి కుటుంబంలో పుట్టిన వాళ్ళ హుందాగా ఉండు. పదండి పదండి. నందిక, ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేసినా చిన్నపిల్ల తప్పుటడుగులు వేస్తోందని మందలించి మంచి మాటలు చెప్పేదాన్ని. కాని నిశ్చితార్థం అయిందంటే నువ్వు ఈడపిల్లవి కాదు, ఆడపిల్లవి, ఆ ఇంటి పిల్లవి. ఆ ఇంట్లో ఏ చిన్న తప్పు చేసినా ఈ ఇంటి గౌరవానికి మచ్చపడుతుంది. ఈ రోజు నుంచి దీనికి అన్ని విషయాల్లో దిశానిర్దేశం చెయ్యాలి. అట్లాగే అక్క, నేనున్నదే అందుకు కదా. అమ్మా, అందరు రెడీనా? పూజ ముహూర్తం దగ్గర పడుతుంది, బయలుదేరదామా? అలాగే శ్రీపతి. నానమ్మా, ఒక్క నిమిషం. అమ్మా,
నా ట్యాబ్ తెచ్చావా? నగలు బట్టలు పెట్టుకున్నావా అని అడగాలి గాని ఈ సమయంలో ట్యాబులు ట్యూబులతో నీకేం పనే? అది కాదు గ్రాని, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ దాంతో వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుల్ క్లారిటీగా ఉంటుంది ఫంక్షన్. ఓహో అదా సంగతి. అక్క, మనందరం కలిసి ఒక కారులో బయలుదేరదాం. తల్లి తండ్రి కూతురు కలిసి వేరే కారులో వస్తారు. సరే పదండి. ఓ గాడ్, నా ట్యాబ్ కనిపించట్లేదు. ఇప్పుడు ట్యాబ్తో పనంటే? అమ్మా, ఆ ట్యాబ్లోనే సుబ్బు అనన్య రొమాంటిక్ వీడియో ఉంది. ఇంకో 2-3 గంటల్లో ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఆ వీడియోలో నువ్వేం చేసుకుంటావే? వాళ్ళు ఇష్టపడితే ఈ పెళ్లి జరగట్లేదు. నా బ్రెయిన్ యూజ్ చేసి ప్లాన్ చేసి కష్టపడితే విరాట్ నాతో పెళ్లి కొప్పుకున్నాడు. నా మెళ్ళో తాళి పడేదాకా అన్ని వెపన్స్ వెంట పెట్టుకునే తిరగాలి. ఎక్కడ పెట్టాను? ఫోన్లో వీడియో ఉండాలి కదా. ఉంది, బట్ సేఫ్టీగా అది కూడా ఉంటే బెటర్ కదా. హలో నందిక, ఇన్ టైంలో పూజలో కూర్చోపోతే మొత్తం అప్సెట్ అవుతుంది. త్వరగా రా. వచ్చేస్తాను ఆంటీ, వచ్చేస్తున్నా. పద మమ్మీ పద. నందిక, టైం అయిపోతుంది, త్వరగా బయలుదేరండి. వస్తున్నాను డాడీ, రా పద. ఏరా అప్పలరాజు, కూరగాయలు తరగడం పూర్తయిందా? రేయ్, ఏంట్రా అవతారం? అప్పలరాజుకి తిప్పలు తప్పట్లేదు బాబాయ్. నీకేం రావురా తిప్పలరాజు? అప్పలరాజు, నీకు దొరక్క నన్ను ఇరికించే ఆర్డర్లే దొరుకుతాయి బాబాయ్. అందరూ నీకు తెలిసిన వాళ్ళే కదరా. ఇప్పుడు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వస్తారు. నా మొహం చూస్తే బోల్డ్ అని అనుమానాలు వస్తాయి. అందుకే మహేష్ బాబు లాంటి క్యూట్ ఫేస్కి మసి పూసుకొని తిరుగుతున్నా. ఏంటో నీ గోల. మసిపూసి మారడిగా చేస్తే వానకు తడిసి అసలు రూపం బయటపడుద్ది. జాగ్రత్త. బయటపడిందనుకో ఇక భర్తీ పూజే.
అదేంట్రా నీ అంక అలా చూస్తే వెళ్తుంది? సైట్ కొడుతుంది బాబాయ్. ముసల్దానికి పెళ్లి పెట్టాకలు అయినట్లేవు. చా నోర్మే, చంపేసేలా చూసిందిరా. దాని బొంద అది గుర్తుపట్టకూడదనే మసి పూసుకుంది. మసి పూసుకుని చాలు కానీ నీకు పని తక్కువ, పేమెంట్ ఎక్కువ. వచ్చిన మంచి చూడే. భూమి ఇంకా రాలేదేటి? వస్తుందో రాదో మన పని మనం చేసుకుందాం. కానీ బాబాయ్ కాబోయే పెళ్లికొడుకు బుగ్గన దిష్టి చుక్కల ఈ సొట్ట మాత్రమే ఉంటే సరిపోదు, పెదవుల మీద చిరునవ్వు కూడా ఉండాలి. బాగుంది, ఇప్పుడు పెళ్లి కల వచ్చింది. కాస్త ఫంక్షన్ అయ్యేదాకా ఆ చిరునవ్వుని ముఖానికి అలాగే పేస్ట్ చేసుకుని ఉంచు, లేదంటే డౌట్ వస్తుంది మా నాయనమ్మకి. ఈ పూజ సామాగ్రితో పాటు సంతోషం కూడా బజార్లో దొరుకుతుందేమోనని వెతికాను. వెతికి అలసిపోయాక అర్థమైంది అది ఇక్కడి నుంచి రావాలని. నా దగ్గర బోల్డంత సంతోషం ఉంది, కావాలంటే ఇస్తాను, తీసుకో. అలాంటి పైశాచిక ఆనందం నాకొద్దు. ఏమిటర్రా గుసగుసలు? మాకు వినిపిస్తే మేం కూడా విని ఆనందిస్తాం కదా. కాబోయే జంట కాకుండా నీలాంటి వాళ్ళు మాట్లాడుకుంటారా? అన్నీ వినబడితే కానీ నీ చెవులు చల్లబడవు. నిశ్చితార్థం జరిగే ముందు ఇంట్లో గణపతి హోమం, శాంతి హోమం జరిపించడం మా ఆచారం. పూజలో కాబోయే జంటతో పాటు నేను, ఆయన, అన్నయ్య గారు, అవంతిక గారు, మా కొడుకు కోడలు కూడా కూర్చుంటాం. ముక్తాదేవ్ గారు, శాంతి హోమం సకల విఘ్నాలను శాంతింపజేస్తుంది. ఇలాంటి వేడుకలు జరిగే ముందు ఈ హోమం జరిపించడం అందరికీ మంచే చేస్తుంది. మీ ఇంటికి పట్టిన ఏదైనా దోషం ఉంటే కూడా ఈ హోమంతో పోతుంది. మా ఇంటికి దోషం మీ నుంచి వచ్చి పట్టింది అమ్మమ్మగారు. మీ మాట నిజమై ఆ దోషం వదిలిపోవాలి. అమ్మా, హోమం చేసే దంపతులు వచ్చి కూర్చోండి. వీళ్ళకి వీడియో దొరికిపోయిందన్న నిజం తెలియక నందిక చాలా హ్యాపీగా ఉంది. తెలిస్తే ఎంత టెన్షన్ పడుతుందో. దీని సంగతి పక్కన పెట్టు, తారాదేవి గారికి మొత్తం అంతా నందికి ప్లాన్ అని తెలిసి కూడా అసలు ఎంగేజ్మెంట్ ఎలా జరిపిస్తున్నారు? అవును, ఇంకా నందిక బ్లాక్మెయిల్కి భయపడాల్సిన పనిలేదు కదా. ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది.
ఏంటలా చూస్తున్నావు? నిప్పులు హోమగుండంలో ఉండాలి, నీ కళ్ళల్లో కాదు. బీ హ్యాపీ డూడ్. ఇవాళ మన ఎంగేజ్మెంట్. మా నాయనమ్మ చూస్తుంది, చిరునవ్వు నవ్వాలి మరి. ఇట్ట ఇవ్వు. ఏటే అలా మెలకలు తిరిగిపోతున్నావు? నాకు సిగ్గెత్తా ఉందే భూమే. సిగ్గా? అబ్బా, దానిపోయే మగ సచ్చిన వాళ్ళంతా నన్నే చూస్తా ఉన్నారు కదా. ఆ దేవుడు నాకు ఇంత అందాన్ని ఎందుకు ఇచ్చినాడు భూమి? చా, వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళ తప్పే ఉన్నది. అద్దం ముందు నిలబడి చూసుకుంటుంటే అచ్చం సమంతలాగా ఉన్నాను కదా. సమంత ఇందంటే నీ ఈ పంత సింతపండే. నోరు మూసుకోయే. అంతేలే, నీకన్నా బాగుంటానని నీకు కుళ్ళు. అందరిలో మనం ఎలేసినట్టు కనపడకూడదని ముగ్ధా దేవమ్మ గారు ఈ బట్టలు పంపించారు కాబట్టి మన ముఖాల్లో ఈ మాత్రం ఎలుగు కనబడుతుంది. నిజమేనే. అవునే, నిశ్చితార్థానికి టెంకాయ పూలు దేనికి? ఆ సీసమ్మ ఎక్కువ ఆగితే దాన్ని నెత్తి మీదేసి కొట్టడానికే కదా. నీ మొహం. నిశ్చితార్థానికి ముందు గణపతి హోమం కానిస్తారంట. ఇవాళ మాస్టర్ బాబు నిశ్చితార్థం కదా, అంతా మంచి జరగాలని టెంకాయ కొడతాను. అట్టాగా? అయితే నా అండిట్టి తలకూడదని మొక్కుంటాను భూమి. నోరు మూసుకొని రాయే. భగవంతుడా, నా కోసం చావు వెతుక్కుంటూ వచ్చింది. నాకేమైనా పర్వాలేదు. భూమి ఎవరనేది తెలిసిపోతే దాన్ని కూడా బతకనివ్వరు. ఏం చెయ్యాలి? ఎలా ఈ కండ నుండి గట్టెక్కాలి? ఓం మహాగణాధిపతీతం నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. ఓం మహాగణాధిపతే నమః. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. రాజమ్మ, అమ్మా, లక్ష్మి టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. గుర్తు చేసి కాఫీ గానీ జ్యూస్ గానీ కావాలేమో వెళ్ళిచ్చిరా. అలాగేనమ్మా. లక్ష్మి అంటే మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా, ఆవిడేనా? అవును. ఇంత ఘనంగా పూజలు జరుగుతుంటే పాపం ఆవిడెందుకు లోపలుండటం? వచ్చి కూర్చోమనమ్మా. ఎవరిని పడితే వాళ్ళని కూర్చోమనడం ఏం బాగుంటుందక్క? ఏం మతమో ఏం గోత్రమో ఎవరికి తెలుసు? నువ్వు కూర్చోలా? తారా, రమ్మనమ్మా, తప్పులేదు. రాజమ్మ, అమ్మా, లక్ష్మిని కూడా వచ్చి పూజలో కూర్చోమని చెప్పు. అలాగేనమ్మా. త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన